నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మధుమేహం నరాల సమస్యలతో బాధపడుతున్నారా? మధుమేహం లక్షణాలు, నరాల సమస్యలకు కారణాలు ఏంటి? అసలు మధుమేహం నరాల సమస్య ఎందుకు వస్తుంది? వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలాంటి విషయాలకు సంబంధించి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సబితా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హాయ్ డాక్టర్. ముఖ్యంగా చాలామంది ఎర్లీ స్టేజెస్లోనే డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు కారణం ఏంటంటారు? డయాబెటీస్ అనగా షుగర్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ అనేది నార్మల్ లెవెల్ కంటే కూడా ఎక్కువగా ఉండటం అనేది మనం చూసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ మెయిన్గా టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ అని రెండు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా నశించటం. ఇక్కడ మనకి ఏదైతే బీటా సెల్స్ నుంచి ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ ఉత్పత్తిలోనే డిఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది టైప్ 1 డయాబెటీస్. ఏజ్తో పరిమితం లేకుండా చిన్న పిల్లల్లో కూడా, అంటే ఈవెన్ 5 years ఈ మధ్య కాలంలో మనకి కనిపిస్తున్నటువంటి టైప్ 1 డయాబెటీస్ అంటారు దీన్ని. ఇక్కడ మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరగకపోవడం, ఎందుకంటే ఆ యొక్క బీటా సెల్స్ అనేది డ్యామేజ్ అవ్వటం కానీ ఏదైనా కారణం వల్ల కావచ్చు. బై బర్త్ అయి ఉండవచ్చు, తర్వాత హెరిడిటరీ అయి ఉండవచ్చు, కొంతమందికి చిన్నపిల్లల్లోనే ఇది కనిపిస్తుంది. అలాగే యంగ్ ఏజ్లో అంటే బిలో 20 years 25 years లోపల వచ్చేటువంటి డయాబెటీస్ని మనం టైప్ 1 డయాబెటీస్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా జరగకపోవడం అనేది దీనికి గమనార్హం. అలాగే టైప్ 2 డయాబెటీస్ అంటే 90% పేషెంట్స్లో కనిపించేటువంటి డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉత్పత్తిలో డెఫిషియన్సీ ఉండొచ్చు, అంటే ఉత్పత్తి అవుతుంది కానీ సరిపడా ఉత్పత్తి అవ్వట్లేదు. రెండోది రెసిస్టెన్స్ అంటాం. ఈ మధ్య కాలంలో మనకి మెటబాలిక్ డిసార్డర్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల డెవలప్ అయ్యేటువంటి డిసార్డర్ని మనము మెటబాలిక్ డిసీజెస్ అంటాము. ఇందులో మెయిన్గా వచ్చేసి టైప్ 2 డయాబెటీస్. ఇక్కడ టైప్ 2 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవడం బాడీలో. ఇది యూజువల్లీ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, అంటే అలార్మింగ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. వెరీ యంగ్ స్టేజ్లో అంటే బిలో 20 yearsలోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతున్నటువంటి కేసెస్ చాలా ఎక్కువ. డ్యూ టు ఒబిసిటీ, డ్యూ టు లైఫ్ స్టైల్ డిసార్డర్స్, డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఇంతకుముందు మనకు 25 years లోపల వస్తుంది డయాబెటీస్ అంటే అది ఖచ్చితంగా టైప్ 1 డయాబెటీస్. బట్ నౌ ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 25 years to 30 yearsలో డెవలప్ అవుతున్నటువంటి డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ కూడా ఉండవచ్చు. యూజువల్లీ 30+ ఏజ్ గ్రూప్లో, 35+ ఏజ్ గ్రూప్లో డయాబెటీస్ డిటెక్ట్ అవుతూ ఉంటుంది ఇలాంటి పేషెంట్స్లో. ఇక్కడ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవడం, అంటే వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతోంది కానీ వాళ్ళకు ఉన్నటువంటి అంటే కన్వర్షన్లో ఏదైతే మనం తీసుకున్నటువంటి ఆహారంని ఎనర్జీగా కన్వర్ట్ చేసేటప్పుడు ఇన్సులిన్ హార్మోన్ అనేది చాలా అవసరం. ఆ ఇన్సులిన్ హార్మోన్ అనేది లేకపోయినట్టయితే కనుక ఎనర్జీగా అది ప్రొడ్యూస్ చేయకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ అందువల్లనే ఈ యొక్క షుగర్లు అనేది, గ్లూకోజ్ అనేది బ్లడ్లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా బ్లడ్లో ఉన్నట్టయితే కనుక రక్తనాళాల్లో థిక్నెస్, అంటే ఈ యొక్క బ్లడ్ అనేది థిక్నెస్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. బ్లడ్ థిక్నెస్ ఎక్కువైనప్పుడు సన్న సన్న రక్త కణాల్లో ఇది ఫ్లో అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా అవ్వటం వల్లనే న్యూరలాజికల్ డిసార్డర్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే యూజువలీ ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చేసి ఫెటిగ్నెస్, వీక్నెస్, చాలా అలసటగా ఉండటము, పని చేసుకోలేకపోవడం కూడా ఫస్ట్ సిమ్టమ్ అవ్వచ్చు. సో డయాబెటీస్ టైప్ 2 అనేది ఈ మధ్య కాలంలో నంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేది చాలామంది పెరిగిపోతున్నారు. సో దీన్ని మనం ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. టైప్ 2 డయాబెటీస్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అనేది స్లో అయినప్పటికీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందులో న్యూరలాజికల్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈవెన్ 40+ ఏజ్ గ్రూప్లో కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చిన తర్వాత అది డిటెక్ట్ అవ్వకపోగా న్యూరలాజికల్ డిసార్డర్స్ అంటే మీకు మెయిన్గా కనిపించేది తిమ్మిర్లు, మొద్దుబారటం. ఈ యొక్క సిమ్టమ్ అనేది న్యూరలాజికల్ డిసార్డర్గానే తీసుకోవచ్చు. సో పెరిఫరల్ సర్క్యులేషన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ యొక్క తిమ్మిర్లు, మొద్దుపారడం డెవలప్ అవ్వటం అనేది టైప్ 2 డయాబెటీస్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి టైప్ 2 డయాబెటీస్లో సిమ్టమ్స్ ఒకవేళ మనం చూసుకున్నట్టయితే కనుక, అంటే టైప్ 1 డయాబెటీస్లో సడన్ ఆన్సెట్ ఉంటుంది, చిన్న పిల్లల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అండ్ సడన్ డ్యామేజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే డయాబెటిక్ నెఫ్రోపతి కూడా ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ టైప్ 1 డయాబెటీస్లో ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్లో తెలియకుండానే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండటం వలన
వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్లో అంటే 90% పేషెంట్స్లో ఎవరిలో అయితే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు టైప్ 2 డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. ఈ టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ యొక్క షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దేర్ ఆర్ ఫ్లక్చుయేషన్స్, అంటే కొన్నిసార్లు షుగర్ లెవెల్ పెరగకపోవచ్చు, కొన్నిసార్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం న్యూట్రిషన్లో మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరుగుతాయో ఇక్కడ నరాలు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో సన్న రక్త కణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటి కాంప్లికేషన్ అనేది ఎక్కువ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ డయాబెటిక్ రెటినోపతి అంటే కళ్ళ చూపులో కొంచెం తేడా రావటం అనేది డయాబెటిక్ రెటినోపతి అని చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి డయాబెటిక్ న్యూరోపతి అనగా చేతులలో తిమ్మిర్లు రావడం, చేతులలో బ్లడ్ సప్లై తగ్గడం, ఈవెన్ అంటే ఫింగర్స్లో కూడా నొప్పి రావటం, అలాగే పాదాలలో కూడా మీకు ఎక్కువగా నమ్నెస్ అంటాం, అంటే వాళ్ళకు సెన్సేషన్ అనేది తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాం డయాబెటీస్ పీపుల్లో. సో ఇదన్నీ కూడా న్యూరలాజికల్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. సో ఈ న్యూరలాజికల్ ప్రాబ్లం డయాబెటీస్ ఎంత తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే నాట్ ఓన్లీ తిమ్మిర పట్టడం, మొద్దు పారడమే కాకుండా యూజువల్లీ ఇంటెస్టైనల్ కూడా, అంటే ఇంటెస్టైన్స్లో కూడా నర్వ్ సప్లై అనేది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్లనే ఇండైజెషన్ కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం అబ్జార్బ్ కాకపోవటం కానీ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ డయాబెటిక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ అనేది చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువ కనిపిస్తుంది. చాలామందిలో హెవీగా డయేరియా ఉండటము, ఇండైజెషన్ అవ్వటము, ఇవన్నీ కూడా యూజువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి అసిడిటీ కానీ ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి డయాబెటిక్ రెటినోపతి మాట్లాడడం, డయాబెటిక్ న్యూరోపతి మాట్లాడడం. సో దిస్ ఆర్ సిమ్టమ్స్, అంటే చూపు మందగించటం, షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు దురదలు రావటము, సో పెరిఫరల్ సర్క్యులేషన్లో తేడా ఉండటం వల్ల, అలాగే కొంతమందికి వూండ్స్ వచ్చినప్పుడు కూడా హీల్ అవ్వకపోవటం అనేది కనిపించే అవకాశం ఉంది. సో స్టార్టింగ్ సిమ్టమ్స్ వచ్చేసి ఆకలి పెరగటము, దాహం ఎక్కువ అవ్వటం, ఇవి మెయిన్ సిమ్టమ్స్. చాలామంది నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే థర్స్ట్ అతిగా ఉండటము, ఆకలి ఎక్కువగా ఉండటము, అతి మూత్రం. సో ఇక్కడ మనకి పాలియూరియా అంటూ ఉంటాం, అంటే మూత్రం అనేది ఎక్కువ సార్లు రావటం. యూజువల్లీ డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్లో కాకుండా ఇంకొక డిజీజ్ కూడా ఉంది, డయాబెటీస్ ఇన్సిపిడస్. ఇది చాలా రేర్గా కనిపిస్తుంది, 1 in lakhs అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇన్సిపిడస్లో ఓన్లీ మూత్రం అనేది ఎక్కువసార్లు రావటం ఒకటే వాళ్ళ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. దాన్నే మనం డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటాము. కొంతమందికి తీవ్రంగా ఇది చాలా బాధిస్తూ ఉంటుంది. పర్ అవర్ యూజువలీ 10 to 12 times 15 times వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాన్నే డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటాం. ఇక్కడ మనకి డయాబెటీస్ ఇన్సిపిడస్ రేర్ కాబట్టి 90% to 100% పేషెంట్స్లో వచ్చేటువంటిది డయాబెటీస్ టైప్ 2. దాంతోనే మన కాంప్లికేషన్స్ కూడా స్లో ఉన్నప్పటికీ, అంటే చాలా నెమ్మదిగా ఒక్కొక్క కాంప్లికేషన్ డెవలప్ అవుతున్నప్పటికీ ఈ యొక్క న్యూరోపతి అనేది సివియర్ స్టేజ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై కానీ నర్వ్ సప్లై కానీ తగ్గినప్పుడు వూండ్స్ కూడా, అంటే పుండ్లు పడటం కూడా పాదాలలో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్డ్గా ఉండటం చాలా అవసరం. సో డయాబెటీస్ ఎప్పుడైతే అన్కంట్రోల్డ్గా ఉంటుందో ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు కాంప్లికేషన్స్ చెప్పుకున్నాం, సిమ్టమ్స్ అలాగే చెప్పుకున్నాం. అంటే అతి ఆకలి, అతి దాహము, మూత్రం ఎక్కువ రావటము, వూండ్స్ హీల్ అవ్వటము, చూపు మందగించటము, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే కారణాలకు వచ్చినట్టయితే కనుక, సో షుగర్ టైప్ 2 డయాబెటీస్ ఎందువలన వస్తుంది? యూజువల్లీ చాలా క్రానిక్గా వస్తుంది, నెమ్మదిగా వస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఫాస్టింగ్ ఇన్సులిన్ పెరుగుతున్నప్పుడే ఒకవేళ కాన్షియస్ అయినట్టయితే కనుక, యూజువల్లీ ఈ మధ్య కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ, ఇవి చాలా పెద్ద ప్రాబ్లంగా మనకు చూస్తున్నాం. ఈవెన్ 20 years లోపల ఉన్నటువంటి పేషెంట్స్ మన దగ్గర ప్రజెంట్ అవుతున్నారు. ఎస్పెషలీ గర్ల్స్, వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఒబెసిటీ ఉంటుంది, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది. ఇవి 3 ఉన్నప్పుడు ఖచ్చితంగా పీసీఓడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పీసీఓడికి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి డయాబెటీస్. సో ఇక్కడ మనకి ఒబిసిటీ, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండడం, సో ట్రైగ్లిజరైడ్స్ అనేది చాలా హై ఉంటున్నాయి విత్ వెరీ యంగ్ స్టేజ్లోనే. అంటే మనం యాక్చువల్గా టైప్ 2 డయాబెటీస్ మాట్లాడుకుంటే 40+, 50+ ఏజ్ గ్రూప్స్లోదే మాట్లాడుకోవాలి.
కానీ ఇప్పుడు చాలా యంగ్ స్టేజ్లో 20 ఇయర్స్ 25 ఇయర్స్లోనే ఒబిసిటీ డెవలప్ అవ్వటం వల్ల ఈ యొక్క ప్రాబ్లం డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఫాస్టింగ్ ఇన్సులిన్ పెరిగిపోవటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగటం, దానివల్లనే ఒకవేళ వాళ్ళు కొంచెం లేట్ స్టేజ్లో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా కానీ ఈ యొక్క ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉండటం వల్ల వెయిట్ లాస్ అనేది చాలా కష్టంగా అని చెప్పుకోవచ్చు. అలాగే థైరాయిడ్ పేషెంట్స్లో కూడా వెయిట్ లాస్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ కూడా హార్మోన్ సెటిల్మెంట్ చేస్తేనే, హార్మోన్స్ ఎప్పుడైతే మనకి నార్మల్ వస్తేనే ఈ యొక్క వెయిట్ రిడక్షన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్స్ ఎక్కువ పెరిగిపోవడం కూడా మనము చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ట్రైగ్లిసరైడ్స్ మోర్ దెన్ 2 ఇయర్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక, టోటల్ కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పుడైతే మోర్ దెన్ 2 ఇయర్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక డయాబెటీస్ వచ్చే ఛాన్స్. టైప్ 2 డయాబెటీస్ రావడానికి కారణం ట్రైగ్లిసరైడ్స్ బాడీలో ఎక్కువ కాలం వరకు ఎక్కువ ఉండటం. సో యూజువల్లీ ట్రైగ్లిసరైడ్స్ మనం 200 వరకు నార్మల్ అంటూ ఉంటాము. బట్ వెరీ యంగ్ స్టేజ్లోనే పిల్లలకి 250 అబవ్ ఉన్నటువంటి కేసెస్ చాలా ఉంటున్నాయి. అలాగే 40+, 50+ ఏజ్ గ్రూప్స్లో అయితే ట్రైగ్లిసరైడ్స్ 300, 400, 500 ఇట్లా సివియర్గా హైపర్ కొలెస్ట్రాల్స్ ఉన్నటువంటి పేషెంట్స్లో కూడా డయాబెటీస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే హైపర్ టెన్షన్ అనేది యూజువల్లీ WHO కూడా రీసెంట్గా మనకు చెప్పినటువంటిది 140-90 వరకు బార్డర్ లైన్ హైపర్ టెన్షన్ అనేది మనకి చెప్తూ వస్తుంది. కానీ నౌ ఇట్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు 120-80 ఈజ్ ద నార్మల్, ఆర్ 120-70 ఈజ్ ద నార్మల్. 130-90ని బార్డర్ లైన్ హైపర్ టెన్షన్గా చూస్తున్నాం. సో హైపర్ టెన్షన్ ఎప్పుడైతే 130-90 అనేది రెగ్యులర్గా ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా డయాబెటీస్ లేదా కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండటం అనేది అవకాశం ఉంటుంది. సో 130-90 కంటే ఎక్కువగా హైపర్ టెన్షన్ రెగ్యులర్గా ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది మార్చుకోండి, మెడిసిన్స్ తీసుకోండి, హైపర్ టెన్షన్ని కంట్రోల్కి తీసుకురండి. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక దానికి కూడా మెడిసిన్స్ వాడండి. సో మీరు డయాబెటీస్ స్టేజ్కి ఎంటర్ కాకముందే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉండదు. సో ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ ఉన్నా, ఒబేసిటీ కంట్రోల్ అవ్వకపోయినా, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నా ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అలాగే డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో మాట్లాడుకుంటే కనుక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ వచ్చేసి 100 బిలో ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 110 వరకు నార్మల్ అని చెప్పుకోవచ్చు. 110 లోపల ఉంటేనే దాన్ని మనం కంట్రోల్డ్ డయాబెటీస్ అంటూ ఉంటాం. యూజువల్లీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ చాలామందిలో, ఈవెన్ డయాబెటిక్ పీపుల్ టేకింగ్ మెడిసిన్స్ అంటే యాంటీ డయాబెటిక్స్ తీసుకుంటున్నప్పటికీ 130, 140, 150, 180 ఉన్నటువంటి పేషెంట్స్ మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అలాగే పోస్ట్ లంచ్లో యూజువల్లీ 160 వరకు నార్మల్ అని చెప్పుకున్నప్పటికీ 200 వరకు కూడా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయనేది మనం మాట్లాడుకోవచ్చు. అలాగే HbA1c యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మనకి HbA1c యావరేజ్ బ్లడ్ షుగర్స్ ఫర్ 3 to 4 months అని చెప్పుకోవచ్చు. ఇది ఒకవేళ 6.5 అబవ్ ఉన్నట్టయితే కనుక కరెక్ట్ యాంటీ డయాబెటిక్స్ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. 6.5 బిలో ఉంది, 6 ఉంది, అప్పుడు ఇమ్మీడియట్గా మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. సో యాంటీ డయాబెటిక్స్ లేకుండానే మీకు డయాబెటీస్ ఇంకా ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండేటట్టుగా కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. కొంతమందిలో ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ మెడిసిన్స్ 250 అబవ్వే ఉన్నటువంటి కేసెస్ మన దగ్గర వస్తూ ఉంటాయి. HbA1c లెవెల్స్ అబవ్ 7 ఉన్నాయి, 8 ఉంటాయి, కొంతమందికి 9 ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు, అన్కంట్రోల్డ్ డయాబెటీస్. ఇలాంటి వాళ్ళకి మాత్రమే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 7 అబవ్ HbA1c ఉన్నట్టయితే కనుక న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రెటినోపతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీకు వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ నెఫ్రోపతి అని చెప్పుకోవచ్చు. అలాగే ఎక్స్ట్రిమిటీస్లో ఉండేటువంటి నమ్నెస్ కానీ, అంటే తిమ్మిర్లు రావటం, మొద్దు పారటం, అలాగే వీక్నెస్, ఫెటిగ్నెస్, ఇవన్నీ కూడా మనం డయాబెటీస్కి సిమ్టమ్స్ అనేది చెప్పుకోవచ్చు. అన్కంట్రోల్ డయాబెటీస్లో హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. ఈవెన్ 9.5, 10 ఉన్నటువంటి HbA1cని మా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తర్వాత వితిన్ 1 year 7 లోపల, అట్లీస్ట్ 7 లోపలికి తీసుకొచ్చినటువంటి కేసెస్, 6 వరకు HbA1cని తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో అన్కంట్రోల్ డయాబెటీస్ని కంట్రోల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే 6 to 6.5 ఉన్నటువంటి కేసెస్ని
పర్మనెంట్గా ఏ ఒక్క మెడిసిన్ లేకుండా డయాబెటీస్ రాకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి పూర్తిగా ఏ కాంప్లికేషన్స్ రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్గా జెనెటికల్గా కూడా ఈ డయాబెటీస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్, మంచి క్వశ్చన్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం వల్ల అనేది, బట్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది మనకి హెరిడిటరీ హిస్టరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు చాలా ఎర్లీ స్టేజ్ నుంచే టెస్టులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు డైట్ రెస్ట్రిక్షన్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఎక్సర్సైజ్ కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బట్ ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా ఈ మధ్య కాలంలో 25-30 ఇయర్స్ లోపలనే డయాబెటిక్ డిటెక్ట్ అయినటువంటి కేసెస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పేరెంట్స్కి సింగిల్ పేరెంట్ ఉంటే 50% ఛాన్సెస్, బోత్ ద పేరెంట్స్ ఉంటే 80 to 90% ఛాన్సెస్ డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఈవెన్ అన్కంట్రోల్ డయాబెటీస్, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కూడా మా యొక్క హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పూర్తిగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, కాంప్లికేషన్స్ డెవలప్ కాకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. హోమియోకేర్ ద్వారా డయాబెటీస్ కావచ్చు, నరాల సమస్యకు కావచ్చు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుందంటారు? ఎస్, డయాబెటీస్లో మనము అన్కంట్రోల్ డయాబెటీస్లో కూడా పూర్తిగా కంట్రోల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉంటాయి. శాశ్వత పరిష్కారం అంటే ఇక్కడ కొన్ని రివర్సబుల్ ఉంటాయి, కొన్ని ఇర్రివర్సబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వాళ్ళకి 20 years నుంచి ఉంది, దే ఆర్ టేకింగ్ మెడిసిన్స్, బట్ నౌ దే ఆర్ గెటింగ్ కాంప్లికేషన్స్. అంటే వాళ్ళకి న్యూరోపతి కాంప్లికేషన్స్ వస్తుంటాయి, తిమ్మిళ్ళు రావడం, మొద్దుబారడం. ఈ యొక్క న్యూరోపతి ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గేటువంటి అవకాశం హోమియోపతిలో సాధ్యమవుతుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈవెన్ వాళ్ళు వాడేటువంటి యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్ కూడా నెమ్మదిగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు అడుగుతున్నట్టు శాశ్వత పరిష్కారం డయాబెటీస్కి ఇక్కడ మనకి ఏ స్టేజ్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా దానికి శాశ్వత పరిష్కారం ఉంది. హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోని పూర్తిగా డయాబెటీస్ రాకుండా చేసేటువంటి అవకాశం ఉంది. న్యూరలాజికల్గా చూసుకుంటే అంటే ఆ సమస్యలు అనేది రావడానికి మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ కూడా కారణం అంటారు? ఎస్, వన్స్ డిటెక్టెడ్ అంటే HbA1c అనేది ఒకవేళ 6 above వస్తుంది, ఇమ్మీడియట్గా వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ డయాబెటీస్లో, PCODలో ఖచ్చితంగా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారము, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. ఏదైతే బికాస్ ఇన్సులిన్ ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇన్సులిన్ వాళ్ళకి కావాల్సినటువంటిది ప్రొడ్యూస్ అవ్వట్లేదు కనుక వాళ్ళు తీసుకునే ఆహారం కూడా డివైడెడ్ డోసెస్లో, అంటే ఒకేసారి ఎక్కువ మీల్ తీసుకోకుండా మల్టిపుల్ టైమ్స్ కొద్దిగా తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా పెరగకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ వన్స్ సడన్ స్పైక్ అంటే వాళ్ళు ఇప్పుడు లంచ్ తీసుకున్న 1 hourలోనే ఇట్ మే స్పైక్ టు 300-400 పోస్ట్ లంచ్ స్పైక్ అయినప్పుడు మీకు కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అలా కాకుండా హెవీ మీల్ తీసుకోకుండా హాఫ్ మీల్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఈక్వల్ ఇంటర్వల్స్లో 2 hours కొద్దిగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవ్రీ 2 hours మీల్ తీసుకోలేరు, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీల్స్ అంటే ఎక్కువగా ఫైబర్ ఇంటేక్ ఎక్కువగా ఉండేటట్టుగా, గ్లూకోజ్ అనేది ఎక్కువగా రేజ్ అవ్వకుండా ఉండేటట్టుగా ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వస్తే మీరు ఎలా ఫుడ్ తీసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలో చెప్పడం జరుగుతుంది. అలాగే మీ ఇన్సులిన్ని ఎంత స్లోగా దాని ప్రొడక్షన్ కానీ దాని వర్క్ కెపాసిటీని కానీ పెంచడం అనేది జరుగుతుంది. సో స్లోగా అయినా పర్వాలేదు, మీకు డయాబెటీస్ని పూర్తిగా తగ్గించిన కేసెస్ కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నారు, యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ఆ మెడిసిన్స్ని కూడా పూర్తిగా తగ్గించిన కేసెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అంటే హోమియోకేర్ మెడిసిన్స్ కాకుండా అదర్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నవారు కూడా వాడచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ వాడచ్చు. అవి వాడుతూనే మా మెడిసిన్స్ వాడినట్టయితే కనుక బోత్ వాడచ్చు. యూజువలీ అన్కంట్రోల్ డయాబెటీస్లో సడన్గా యాంటీ డయాబెటిక్స్ని స్టాప్ చేయడం జరగదు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఇన్సులిన్ని కూడా స్టాప్ చేయడం జరగదు.
వాళ్ళు అవి తీసుకుంటేనే మా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు హెచ్బిఏవన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కమింగ్ విత్ హెచ్బిఏవన్సీ 9.5తో మాకు ప్రజెంట్ అవుతూ ఉంటారు స్టార్టింగ్ మంత్లో. మా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 9.5 నుంచి వితిన్ 6 months ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు 6 దెన్ ఈజ్ వండర్ఫుల్ కదా. ఆ 6 వచ్చినప్పుడు నెమ్మదిగా మెడిసిన్ని టేపర్ చేస్తామంటే ఆల్రెడీ తీసుకుంటున్నటువంటి మెడిసిన్ని విత్డ్రా చేయడం జరుగుతుంది. సర్జరీస్ అయిన వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి? యూజువల్లీ ఎనీ సర్జరీ లేకపోతే ఎనీ ఇన్ఫెక్షన్, డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్స్ అన్కంట్రోల్ డయాబెటీస్ అని చెప్పుకుందాం. ఎందుకంటే ఒకవేళ డయాబెటీస్ కంట్రోల్ ఉన్నట్టయితే కనుక కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో ఎనీ ఇన్ఫెక్షన్, ఏ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఈవెన్ డైట్ కరెక్ట్గా తీసుకుంటున్నప్పటికీ బాడీలో ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఉంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్కి లోన్ అవుతూ ఉంటారు అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు లేదా పోస్ట్ సర్జరీ, అంటే ఆ సర్జరీ దేనివల్ల అయినా అవ్వనివ్వండి, పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా డయాబెటిక్ పేషెంట్స్కి ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజువలీ నవడేస్ నీ రీప్లేస్మెంట్ తీసుకున్నా కానీ లేదా లంబార్ రీజన్లో పెయిన్ ఉన్నప్పుడు సర్జరీ చేసినా కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్ ఉన్నాయో యూజువలీ డాక్టర్స్ కూడా ఆ సర్జరీ అనేది అవాయిడ్ చేయమనే చెప్తారు. ఎందుకంటే ఆ యొక్క వూండ్ హీలింగ్ కెపాసిటీ అనేది పూర్తిగా ఉండదు కనుక ఎనీ సర్జరీస్ అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోస్ట్ సర్జరీ డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి సర్జరీస్ ఏవి కూడా మీరు చేసుకోకుండానే ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హోమియోపతిలో మీకు 100% అంటే సర్జరీస్ లేకుండానే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో కూడా సర్జరీస్ లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కేసులో ఇఫ్ నాట్ 100% 60 to 70% రిలీఫ్ అయితే దొరుకుతుంది. మెయిన్గా ఈ డయాబెటీస్కి స్ట్రెస్ అనేది కూడా ప్రధాన కారణం అంటారా మేడం? ఎస్, ఖచ్చితంగా. వన్స్ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయింది, బాడీలో మీకు హెచ్బిఏవన్సీ లెవెల్స్ 7, 6.5 అబవ్ ఉంది, స్ట్రెస్ కూడా ప్లే రోల్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందో వాళ్ళకే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతుంది. సో స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫుడ్లో కూడా రెస్ట్రిక్షన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ చూస్తున్నట్టయితే కనుక పర్ వీక్ 5 days ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తేనే మీ యొక్క ఇన్సులిన్ లెవెల్స్ అనేది నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక మీకు పూర్తిగా డయాబెటీస్ మెడిసిన్స్ని కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంది. డయాబెటీస్ అంటే ఇంకా రాని వారికి సిమ్టమ్స్ ఎలా గుర్తించాలంటారు? ఎస్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి పాలియూరియా, మూత్రం ఎక్కువ రావటం. ఓకే, సో మూత్రం ఎక్కువ వచ్చినంత మాత్రాన ఇమ్మీడియట్గా డయాబెటీస్ వచ్చిందని అనుకోవద్దు. కొన్నిసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి మూత్రం ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ టర్న్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా కానివ్వండి, దాంట్లో వచ్చేసి మనకి యూరినరీ ఇన్ఫెక్షన్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ డయాబెటీస్ స్టార్టింగ్ స్టేజ్లో వితౌట్ సిమ్టమ్స్ కూడా ఉండేటువంటి పేషెంట్స్ చాలా ఎక్కువ ఉంటారు. అలాగే ఫెటిగ్నెస్, వీక్నెస్, బాగా ఎక్కువగా అలసటగా ఉండటము, వెయిట్ గెయిన్ అయిన వెంటనే అంటే ఒబేసిటీ అయిన వెంటనే డయాబెటీస్ అటాక్ కాకపోవచ్చు. క్రానిక్గా ఒక 1 to 2 years ఒకవేళ కొలెస్ట్రాల్స్ ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటే థర్డ్ స్టేజ్ వచ్చేసి 3rd yearలో మీకు ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కొలెస్ట్రాల్, ఒబిసిటీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థర్డ్ వచ్చేసి మనకు సిమ్టము అతి దాహం. ఇక్కడ వాటర్ ఇంటేక్ అనేది కూడా పెరిగిపోవడం. సో దాహం ఎక్కువగా ఉండటం కూడా డయాబెటీస్ ఎక్కువ ఉండేటువంటి సూచన అని చెప్పుకోవచ్చు. ఆకలి ఎక్కువ ఉండటం, బికాస్ అక్కడ ఎనర్జీ రిలీజ్ అవ్వట్లేదు. ఈవెన్ మీరు తీసుకున్నా కానీ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నప్పటికీ ఆకలి పెరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఈ సిమ్టమ్స్ కాకుండా వూండ్ హీలింగ్ కెపాసిటీ తక్కువ ఉండడం, కొంతమందికి డయాబెటిక్ ఆర్థ్రోపతి డెవలప్ అవ్వడం, అంటే జాయింట్స్లో ఇన్ఫెక్షన్స్ పెరిగిపోవడం. ఇక్కడ జాయింట్స్లో ఇన్ఫెక్షన్స్ పెరిగినప్పుడు జాయింట్ పెయిన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. యూజువలీ షోల్డర్ స్టిఫ్నెస్ ఇలాంటివన్నీ కూడా, మజిల్లో కూడా వీక్నెస్ లేకపోతే క్రాంప్స్ ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం. రైట్ మేడం, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రవీందర్ రెడ్డి గారు. హలో రవీందర్ రెడ్డి గారు, మాట్లాడండి డాక్టర్. హలో
హలో, చెప్పండి రవీందర్ రెడ్డి గారు. మేడం, నాకు డయాబెటీస్ ఉంది మేడం. ఓకే ఒక 7-8 ఇయర్స్ నుంచి ఉంది. ఇప్పుడు ఇన్సులిన్స్ వాడుతున్నాను నేను. ఓకే క్రియాటిన్ 2.40, ముందు 2.25 ఉండే, ఇప్పుడు 2.48 వచ్చింది మేడం. ఓకే ఆల్రెడీ పాన్క్రియేటివ్ టాబ్లెట్లు కూడా వాడుతున్నాను. ఈ షుగర్ అనేది అన్కంట్రోల్ అవుతుంది. ఎప్పుడు ఇది లేకొచ్చింది, ఎప్పుడు హై అయ్యేది తెలియట్లేదు. అవును అవును, ఆల్రెడీ మీకు క్రియాటినిన్ కూడా పెరుగుతోంది కదా. సో ఇక్కడ మీకు ఫస్ట్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయాలి. 2.4 ఇంకా పెరగకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు ఇది రివర్సిబుల్ ఉంటుంది. మీరు నియరెస్ట్ హోమియోకేర్కి రండి. 2.4ని కూడా కంట్రోల్ చేయాలి. దీనికి బాగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చేయాలి. అలాగే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేవు అంటున్నారు, అది ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూజువల్లీ పోస్ట్ లంచ్ 200 అబవ్ ఉండకూడదు. ఉంటే మీకు ఇంకా ప్రోగ్రెస్ అయిపోతుంది, క్రియాటినిన్ లెవెల్స్ ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి డయాబెటిక్ నెఫ్రోపతి ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఆ పేషెంట్కి. ఏజ్ మనం అడగలేదు, కానీ నెఫ్రోపతిలో ఎప్పుడైతే క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతున్నాయో ఇమ్మీడియట్గా దెర్ ఆర్ ఇర్రివర్సిబుల్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం. బికాస్ ఇట్ ఈస్ డయాబెటీస్ కాబట్టి ఒక కిడ్నీ కాదు 2 కిడ్నీలు కూడా ఫంక్షనింగ్ అనేది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. సో HbA1c లెవెల్స్ 7 అబవ్ లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కాంప్లికేషన్స్ ఇంకా డెవలప్ కాకూడదు అని అంటే ఖచ్చితంగా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే ఇమ్మీడియట్గా కంట్రోల్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో అన్కంట్రోల్ డయాబెటీస్ పేషెంట్స్కి కూడా హోమియోపతి సపోర్ట్ ఇచ్చినట్టయితే కనుక పూర్తిగా కంట్రోల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు కూడా యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు కూడా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ రెమెడీ తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క డయాబెటీస్ని కూడా పూర్తిగా రివర్సల్, ఈ మధ్యకాలంలో డయాబెటీస్ రివర్సల్ కండిషన్ అనేది కూడా మనము అచీవ్ చేస్తున్నాం. సో డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కూడా కాంప్లికేషన్స్ డెవలప్ కాకముందే ట్రీట్మెంట్కి వచ్చినట్టయితే కనుక ఆ కాంప్లికేషన్స్ అనేది పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, నరాల సమస్యలకు అలాగే డయాబెటీస్ సంబంధించి వివరించినందుకు. ఇది వాళ్ళ హెలో డాక్టర్.